సో నైస్. ఇంకా ఇండస్ట్రీ సైడ్ కూడా మీరు ఉన్నారు కాబట్టి అవును. ఇండస్ట్రీలో అయినా ఇప్పుడు రీసెంట్గా వెళ్ళిన అగ్ని పరీక్షలో కూడా హ్మ్. ఈ కమిట్మెంట్ ఇష్యూస్ అవుతున్నాయి. నేను అడగకూడదు అనుకున్నాను. బట్ మీకేమన్నా ఫేస్ చేశారా? లేడీస్కి ఇట్లాంటివి తగులుతూ ఉంటాయి కదా. సో, ఒక యూట్యూబర్ చేసినప్పుడు నేను వీడియో చూసాననమాట. ఈ కమిట్మెంట్స్ గురించి అని చెప్పేసి. బట్ మ్మ్. లైవ్‌గా నేనెప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. అగ్ని పరీక్ష. మ్మ్. ఎస్పెషల్లీ అగ్ని పరీక్ష గురించి. సో, నాకెలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. దట్టు వాళ్ళు కంపెనీ నంబర్ నుంచి కాల్ చేసేవాళ్ళు. సో, మ్మ్. ఆ కాల్‌కి అంటే నేనేదైనా ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయేదనమాట. మరి అదెలా జరిగిందో నాకు తెలీదు. మాకేం తెలిసిందంటే మిమ్మల్ని ఐ థింక్ సెకండ్ రౌండ్‌లోనో, థర్డ్ రౌండ్‌లోనో హ్మ్. జూమ్‌లో ఆన్‌లైన్‌లో కాల్స్ చేసాం. ఆ టైంకి ఆ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నదో మీ నంబర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అవునవును. సో, ఉంటాయి. వాళ్ళు అడిగేవాళ్ళు అని తెలిసింది. బట్ అవునవును. ఒక అంటే అమ్మాయి అది కూడా క్లెయిమ్ చేసింది ఆ! గదా! సో, అవును. నాకు దాని గురించి అంటే నాకైతే ఎక్స్‌పీరియన్స్ కాలేదు. మేబీ హ్మ్. నెక్స్ట్ టైమ్ నుంచి కొంచెం బెటర్‌మెంట్ తీసుకొస్తారేమో మేనేజ్‌మెంట్ అనుకుంటున్నాను నేను. వాళ్ళ హ్మ్. దాకా వెళ్తే. అది ట్రూ అయితే. ఓకే. సో, సో, అలా చేయడం మాత్రం తప్పే. అలా చేయగూడదు. ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తే నరకాల్సింది వేలు కాదు తల ఆడేలాగా. తల తల కాదు మొత్తం బాడీ మొత్తం నరికేయాలి. అంటే సరే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అంటే ఎక్కువైపోయాయి. చిన్న పిల్లల మీద గాని, లేడీస్ మీద అవును. గాని అవును. వీటన్ని అలాంటి న్యూస్ చూసినప్పుడు ఒక ఆడపిల్లగా మీరెలా ఫీల్ అవుతారు? చాలా బాధేస్తది. అండ్ చిన్నప్పుడు నేను అలాంటివి కూడా చూసాననమాట నా లైఫ్‌లో. మీ చిన్నప్పుడు? యెస్. యెస్. నేనవన్నీ చూసాను. అంటే బస్సుల్లో టచ్ చేస్తూ కూర్చోవడం అంకుల్స్. అంటే హ్మ్. చాలా ఇబ్బందిగా ఉండేది. అమ్మ చిన్నగా అంటే చిన్నదాన్ని కదా! అమ్మకెలా ఎక్స్‌ప్రెస్ చేయాలో గూడా నాకు తెలవకపోయేదనమాట. హ్మ్. సో, అలాంటివి చాలా జరుగుతున్నాయి. నా చిన్నప్పుడే చూసాను. మేబీ కొంచెం మెచ్యూరిటీ వచ్చిందేమో జనాలకి. ఇంక ఇన్ని ఇయర్స్ అయితుంది. కొద్దిగానన్నా మారారేమో, కొద్దిగా రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేస్తున్నారేమో అనుకుంటే, ఇంక పోతుంటే, పోతుంటే అట్టే పోతున్నారు తప్ప ఏం నేర్చుకోవట్లేదు. ఇంత టెక్నాలజీ వచ్చి, ఇంతగనం అందరూ ఇంత డెవలప్ అయితున్నా గూడా, మళ్ళీ అంత వరస్ట్ బిహేవియర్స్ ఎందుకు జేస్తున్నారో గూడా నాకు చాలా బాధేస్తది. ఎందుకంటే, ఆ హ్మ్. ట్రామా నేను అనుభవించాను గాబట్టి నాకు బాగా తెలుసు. ఓకే. బేసిక్‌గా ఆ పెయిన్ మీరు ఫీల్ అవుతారు చాలా అప్పుడు. గట్టిగా హ్మ్. తెలుసు నాకు చిన్నప్పుడు. హ్మ్. అది ఎలా జనరల్‌గా ఇంక ఇప్పుడు చెప్పేవాళ్ళు చాలా తక్కువ. ఇంక చెప్పని వాళ్ళు ఎంతో మందున్నారు. స్టిల్ అవును. ఇప్పటికి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో కూడా అర్థం గాదు. అండ్ రీసెంట్‌గా ఒక వీడియో కూడా చూసాను. చిన్న అమ్మాయి ఒక అంకుల్ తనని ముట్టుకుంటా ఉంటారు. ఆల్‌మోస్ట్ ఆ అమ్మాయి 10 మినిట్స్ అక్కడే కూర్చొని ఉంటది. అంటే హ్మ్. తనకు అర్థం కావట్లేదు. దీన్ని ఓకే. ఎలా ప్రాసెస్ చేసుకోవాలి? దానికి ఎట్లా రియాక్ట్ అవ్వాలి? ఇప్పుడు నేను ఏడవాలా? నవ్వాలా? లేకపోతే అక్కడి నుంచి ఎళ్ళిపోవాలా? తనని ఎలా అది ప్రాసెస్ కూడా అవ్వని పిల్లలు చాలా మందున్నారు. మేబీ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో గూడా కొంచెం మంచిగా దాని గురించి చెప్పడం గానీ, సో, ఎవ్రీడే బేసిస్‌లో వాళ్ళకి నేర్పిస్తే కొంచెమన్నా బెటర్‌మెంట్ అవుతదేమో! కొంతమందైనా ఇంకా ఓపెన్ అప్ అయ్యి కొంచెమైనా హ్మ్. బెటర్‌మెంట్ చూస్తామేమో అనిపిస్తుంది నాకు. అంటే బేసిక్‌గా సిస్టమ్ మీద ఎప్పుడు కోపం రాలేదా? లైక్ ఎన్ని జరుగుతున్నా గాని, హ్మ్. ఈ హ్మ్. సిస్టమ్ అలానే ఉంది. రూల్స్ అన్నీ ఇవన్నీ ఒక ప్రాసెస్ చేసినవాడు 2 నెలల్లో అవును. బయటకొస్తుంటాడు. వస్తున్నాడు. ఇవంతా చూసినప్పుడు మన సిస్టమ్ మీద ఏమి కోపం రాలేదా? ఎందుకు కోపం రాదు? చాలా కోపమొస్తది. హ్మ్. కానీ ఏం చేస్తాము? హ్మ్. చట్టాన్ని ఇంకా మన మన తలరాత చేతిలోకి ఇంతే అనుకున్నా. తీసుకోలేం గదా! అదొక్కటి, హ్మ్. అదొక్కటి ఉన్నది. కాకపోతే ఇంకా గవర్నమెంట్ కొంచెమన్నా ఇంకా ఎక్కువ రెస్పాండ్ అయ్యి ఎప్పటిదప్పుడు కొంచెం సొల్యూషన్ చూపిచ్చిందనుకో, హ్మ్. అది తప్పు చేయాలనుకున్న వాళ్ళకి గూడా కొంచెం వణుకొస్తది. వాళ్ళు గూడా చేయకుండా ఆగిపోతారు. సో, గట్టిగా శిక్షించాలి. అంటే టైమ్ పీరియడ్ పెట్టి వాళ్ళకి మంచిగా మేపి, మంచిగా హ్మ్. నీట్‌గా జూసుకొని ఆ హారతిచ్చినట్టుండేది. జైల్‌లో పెట్టి ఆ! కోడిగుడ్లు, ఆ! వారానికి ఆ! బిర్యానీలు, అదంతా చికెన్‌లు. జేయగూడదు. అదంతా జేయగూడదు. నేరం జేశాడు అని పక్కా 100% ప్రూవ్ అయిందనుకో, అప్పటిదప్పుడే జనాల్లోకి తీసుకెళ్ళి ఉరేయాలి. అప్పుడే హ్మ్. మంచిగా సో, కొన్ని మారతారందరూ. కంట్రీస్‌లో అలానే ఉన్నాయి బయట. సో, మన దగ్గర హ్మ్. గూడా రావాలది. మనం అందరం కలిసి ఫైట్ జేద్దాం గట్టిగా. చేద్దాం డెఫినైట్‌లీ.